ఓడినప్పుడు 100 కారణాలు ఉంటాయి, గెలిచినటువంటి సందర్భంలో 1000 సంతోషాలు ఉంటాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లో సర్వైవ్ కావాలంటే ఒక మీడియా సెక్షన్ ఉండాలి. వెంటనే సహజంగా సాక్షి లేదా అంటారు. ఒక్క సాక్షి పత్రిక, ఒక్క సాక్షి టీవీ ఛానలే అలకుంది. చిట్ట చివరిలో TV9 NTV లాస్ట్ 3 నెలలు, అది కూడా అవతల వాళ్ళకి కవర్ చేయకుండా వీళ్ళకి కవర్ చేశారు, కానీ అడ్డంగా వెనకేసుకురాలి. అదే అటుపక్కన చూస్తే పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు, అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న అరడజను వ్యవస్థలు అటు ఉన్నాయి. దానికి ఇక్కడ పరిస్థితి గురించి తనకి చెప్పినటువంటి సందర్భంలో ఏమీ కాదు, ఏమీ అవ్వదు అనేటటువంటిది, మనకున్నది సాక్షి ఉంది కదా చాలు, జనం అంతకుముందు నమ్మారా, అయినా మనం గెలవలేదా అని చెప్పుకుంటూ వచ్చారు. అధికారంలో అంటే ఒక వ్యవస్థ మీద ప్రతిపక్ష పాత్రకు మీడియా పనికి వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. జగన్ని గద్దె దించడానికి మీడియా పనికి వచ్చింది, గద్దెని ఎక్కించడానికి మీడియా పనికిరాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళని గద్దె దించడానికి మాత్రం పనికొస్తుంది, గద్దెని ఎక్కించడానికి మాత్రం మీడియా పనికిరాదు. అది కష్టంతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆ టీవీ ఛానళ్ళు పేపర్లను చూసి ఏమి చంద్రబాబు గారికి ఓటేలా, కానీ వాళ్ళు జగన్ మీదన వ్యతిరేకత సృష్టిస్తే అప్పుడు ఆల్టర్నేటివ్గా చంద్రబాబు కనబడతారు ఆటోమేటిక్గా. అది అక్కడ అసలు లాజిక్. అది ఇక్కడ జగన్ దగ్గర మిస్ అయినటువంటి అంశం నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి పార్టీకి సంబంధించినటువంటి అంశాలని, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలని వేరు చేసి ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ సైమల్టేనియస్గా నడవాలన్నటువంటి ఆలోచన చేయకపోవడం. ఇంకొకటి, అధికారం రాగానే చుట్టూ చేరిన వైఫై లాంటి అధికార యంత్రాంగం చేతుల్లోనే జగన్ నడవటం అన్నటువంటిది కూడా సమస్య అయింది. గతంలో చంద్రబాబు గారు అట్లాంటి తప్పు చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2004కి ముందు అదే జరిగింది. 10 ఏళ్ల తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అధికార యంత్రాంగపు కౌగిట్లో ఉండను నేను అని చెప్పారు, కానీ తర్వాత నిదానంగా వాళ్లే చుట్టూ అరకడతారు. అంటే కలవాలి అంటే ఎవరు, అధికారులే ఫాలోఅప్ చేస్తారు. అక్కడే రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకోవాల్సింది. రాజశేఖర రెడ్డి తనంటే ప్రాణం పెట్టే అధికారులు, పార్టీ అంటే ఇష్టం ఉండేటటువంటి నాయకులు, ఇద్దరిని కలిపి అక్కడ వాడేవాడు. దాదాపు ఒక 60 మంది దాకా ఫాలోఅప్ చేసేవాడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ జగన్కి లేకపోవడం వన్ ఆఫ్ ద మైనస్ అయింది. సరే, ఓటమి ఎప్పుడు పాఠాలు నేర్పుతుంది, గెలుపు ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంలో తప్పులేదు, కానీ అహంకారాన్ని ఇవ్వకూడదు. ప్రజలకి అహంకారపూరిత ధోరణి అన్నటువంటిది జగన్ విషయంలో జనంలోకి వెళ్ళింది. అది కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఎంత చేసినా అధికారంలో ఉన్నప్పుడు అవతల ఒక పక్కన సీరియస్ ఎఫర్ట్ నడుస్తున్నప్పుడు వర్కౌట్ కాదు. ఇప్పుడు సహజంగా అవతల పక్షం అదే చేస్తుంది, అంటే అధికార పక్షం అదే చేస్తుంది. ఈ టైంలో జాగ్రత్తగా మసులుకుంటూ వెళ్లాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది.